తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్గా పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం డాక్టర్ చిత్తల ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యుడిగా నూకతోటి రాజేష్ పార్లమెంట్ అభ్యర్థిగా మద్దెల గురుమూర్తి అఖండ మెజార్టీతో గెలిపించడానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో గెలిపిస్తామని ఇప్పటికే గత 15 రోజులుగా సచివేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరిగిందని నూకతోటి రాజేష్ గురుమూర్తి గెలవటం తథ్యమని తెలిపారు. సార్ మీ పేరు, మీరెవరు, ఎందుకు వచ్చారు సత్యవేడికి? నేను డాక్టర్ చిత్తల ద్వారకానాథ్ రెడ్డి అండి. నేను పొంగునూరు కాన్స్టిట్యున్సీ రొంపిచెర్ల మండలం మాది. మనందరికీ పెద్ద అయిన మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సత్యవేడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అడిషనల్ అబ్జర్వర్గా ఇక్కడ పంపించారు. 10 రోజుల నుంచి ఆ బాధ్యతలు స్వీకరించి కాన్స్టిట్యున్సీ మొత్తం చేస్తున్నాము. మా బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నూకతోటి రాజేష్ గారిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించడం మా బాధ్యత. ఆ పని మీద ఈ సత్యవేడు కాన్స్టిట్యున్సీ మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నాము. క్షేత్రస్థాయిలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు డైనమిక్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలను పొంది ఈరోజు ప్రతి ఒక్కరు ఊరు వాడ పిల్ల పెద్దలు ముసలివాళ్ళు అవ్వలు తాతలు ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు ముఖ్యంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎం కావాలి, మా బిడ్డ, మా మనవడు, మా అన్న, మా తమ్ముడు, మా మామయ్య అని ప్రతి ఒక్కరూ సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి పల్లెల్లోన మాకు చాలా ఆదరణ లభిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మేము వైనాట్ 175 అనేది 100% నిజము. ఇది సత్యవేడి నుంచి మొదలవుతుంది. మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. మా ఆరాధ్య దైవము మనందరి నాయకుడు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ కార్యక్రమానికి సత్యవేడులో అడుగుపెట్టిన రోజు మా విజయం ఖాయమైపోయింది. ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నదంతా కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తున్నాము. సో మీ ప్రజలకు అందరికీ ఒకటే చెప్తున్నాం, రాబోయేది ఖచ్చితంగా వైఎస్ జగన్ గారి ప్రభుత్వం బలంగా వస్తాము. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఇంతకుముందు చేసిన సేవల కంటే రెట్టింపు సేవలు చేసి ప్రజలందరికీ మంచి సేవలు అందించి ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి సేవలు అందిస్తాము. దాంట్లో ఏం డౌట్ లేదు. అదేవిధంగా నిన్న వదిలినటువంటి మేనిఫెస్టో చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ మళ్ళీ డబుల్ చేశారు కొన్ని స్కీమ్స్ అన్నీ కూడా. సో అలాంటి స్కీమ్స్ అన్నీ తీసుకొచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మాకంగా రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా బలంగా మా గ్రాఫంగా పెరిగింది. కాబట్టి మేము బలంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తాం. నూకతోటి రాజేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. సో ఆదిమూలం వల్ల మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉందా? సో మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆదిమూలం అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా తెలుగుదేశం పార్టీలో పోచరీ చేస్తున్నాడు. అదే మాకు చాలా ఉపయోగము, చాలా మంచిది మాకు. అది అతను చేసిన చెడ్డ పనులు ఈరోజు మాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పదవి నియమించినాడు, మా దగ్గర ఓట్లు వేయించుకున్నాడు. ఒక్క డెవలప్మెంట్ మాకు చేయలేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రజలు ఒకటే గంటాపదంగా చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటాం. అందులో భాగంగా నూకతోటి రాజేష్ గారిని ఎమ్మెల్యేగా, గురుమూర్తి గారిని ఎంపీగా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు ప్రజలు. గ్రామస్థాయిలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మాట, ఏ ఊరి నోటి విన్నా ఇదే మాట. పిఠాపురంలో చంద్రబాబు నాయుడు బచ్చా అని చెప్పి మాట్లాడారు. ఆ విషయం పైన మీ యొక్క స్పందన? సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, ఈ ముగ్గురికి కూడా సడన్గా నైట్ నిద్రలో మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మా మిథున్ రెడ్డి గుర్తు, ఆ పేరు గుర్తొస్తేనే వాళ్ళకి షివరింగ్. అందుకు తట్టుకోలేక పోయేసి బచ్చా ఏం చేస్తాడు ఇప్పుడు పిఠాపురంకి వచ్చి అంటున్నాడు. సో బచ్చా అనుకుంటున్నా, నువ్వే పెద్ద లుచ్చా, నువ్వు మా మిథున్ రెడ్డి గురించి మాట్లాడేంత స్థాయి నీకుందా? సో బచ్చా అంటున్నావు కదా, ఓడించి చూపిస్తాము, మూల కోసం పెడతాము, అప్పుడు తెలుస్తుంది బచ్చానా లేదంటే పెద్దవాళ్ళ మంచి వాళ్ళ ఏందని నీకు అప్పుడు తెలుస్తుంది. నువ్వు వ్యక్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడతావు. ఇంతకుముందు ఎవరన్నా ఎస్సీల్లో పుడదాలను కోరుకుంటారా అని ఎస్సీలను అవమానిస్తుంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు అవమానిస్తుంది, మీ నాలుకలు కోస్తాము లేదా మీ పీకలు కోస్తాము అని మాట్లాడుతుంది. ఈరోజు వయసుతో ఏం సంబంధం నీకు? నువ్వు మంచి పనులు చేసావు అయితే గట్టిగా పోయి చెయ్యి. ఏం మా మిథున్ రెడ్డి వయసుతో నీకేం పని? బచ్చా అని మాట్లాడుతున్నావు అంటే, అలాంటి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్దలు వచ్చానో నువ్వే చూసుకోవాలా. సో ఒక డ్రైవర్ని సీట్ ఇచ్చినారని హేళన చేశారు, దానిపైన మీ స్పందన? అవునండి, ఈరోజు ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరికైనా ఎన్నికల్లో నిలబడే హక్కు ఉంది.
అధికారం ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రకారం ఎవరైనా నిలబడవచ్చు. మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన గుండెల నిండా నమ్మి, అదేవిధంగా అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయంగా తీసుకొని ఈరోజు పరిపాలన సాగిస్తూ అలాంటి బడుగు బలహీన అణగారిన వర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అందులో ఏం తప్పు ఉందండి? ఈరోజు మన దేశ ప్రధాని ఎవరండి? ఒకప్పుడు టీ అమ్మిన వ్యక్తే కదండి. ఒక టీ అమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు, ఒక టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే కాకూడదా? ఏం మా పార్టీ విధానంలో ఎలా ఉంది మీరే చూడాలి. అతని ఉద్దేశం ఏంటి? డబ్బు సంచులు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా నిలబెట్టుకోవాలి. అతనంతా కార్పొరేట్ స్టైలు, ఎంతసేపు పెత్తందారితనం, అణగారిన వర్గాన్ని అణగారే ఉండాల, భూమి వాళ్ళు పైకి రాకూడదు, అభివృద్ధి చెందకూడదు. కానీ మా నాయకుడు అలా కాదు. అణగారిన వర్గాలు, పేద వర్గాలు అన్నీ కూడా ఆర్థిక స్థితిగా బలపడాలి, వాళ్ళకి స్థిర నివాసం ఇవ్వాలని చెప్పి 32 లక్షల ఇళ్ళు ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నాడు. ఇంత సంక్షేమ పాలన ఎక్కడ దేశ చరిత్రలో చూడలేదు. అందుకే మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాల సీఎంలందరూ కూడా మేము కూడా ఇలాంటి పాలన చేస్తాం, అన్ని స్కీమ్స్ ఎత్తుకు పెడుతున్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అండి. దాన్ని తీసుకొచ్చి సంస్కరణ చేసి ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. ఇలాంటి మంచి పరిపాలన చూసి తట్టుకోలేక మాకు అధికారం కోల్పోయినామే, మా పెద్దందారితనం పోయిందే, మేమందరికి కూడా మా కులపు వాళ్ళకి అందరికీ మేము దోచిపెడతా అంటే ఈరోజు అవకాశం లేదని చెప్పి అక్కసు తట్టుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం ట్రక్ డ్రైవర్ ఎక్కడ టిప్పర్ డ్రైవర్లు ఎమ్మెల్యేలు కాకూడదా? ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా? ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది, ఎమ్మెల్యే అవ్వచ్చు, పరిపాలించవచ్చు. సో నువ్వెందుకు అంత చీప్గా అంటే అతని ఉద్దేశం మీకు అర్థమవుతా ఉంటుంది. పేద వర్గాలని ఎంత నీచంగా చూస్తున్నాడు, పేదలంటే ఎంత అసహ్యంగా చూస్తున్నాడు. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ కూడా ఒకటే, మా సీఎం గారు చెప్పారు, క్లాస్ వార్ అని. దీని మీనింగ్ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పెత్తందారులకు మధ్యలో జరుగుతున్న వారిది. ప్రజలు మే 13వ తేదీన బలంగా తీర్పు ఇవ్వబోతున్నారు. మే 13వ తేదీన ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి సైకిల్ అనేది ఇంక జీవితంలో కనపడకుండా చేస్తున్న, చరిత్రలో కలిసిపోతుంది సైకిల్ అనేది. ఇది ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులే వాళ్ళ పార్టీని ముంచేస్తున్నాయి. ఈరోజు అవతాతలకు ఇస్తున్న పెన్షన్ మీద అక్కసు వెళ్ళగెక్కి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వాళ్ళకి పెన్షన్ నీకనే చేశారు. వాళ్ళు ఈరోజు నడుచుకుంటూ ఎండకు ఇప్పుడు 42, 44, 45 డిగ్రీల ఎండలో వాళ్ళు సచివాలయాలు తెచ్చుకోవాలంటే అవుతుందండి. ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు? వృద్ధులందరూ కూడా, వికలాంగులందరూ కూడా. ఇంటికి వచ్చి ఇస్తున్న పెన్షన్ ఏం నష్టం ఉంది వాళ్ళకు? ఎలాగో పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్, దాన్ని ఇంటికి వచ్చేస్తే ఏం తప్పు ఉంది? దాన్ని కూడా ఇప్పుడు నాశనం చేశారు. వాళ్ళందరూ తిడుతున్నారు, మాకు ఇలాంటి చేశారు, మా మనవడు ఇంటికి పంపిస్తుంటే పెన్షన్ని ఇలాంటి నీచుడు వచ్చి మాకు ఇబ్బంది అడ్డం పెట్టాడని చెప్పి ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసే తప్పులే మాకు శ్రీరామ రక్ష. రేపు మే 13న అత్యధిక మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ఇది ఖచ్చితంగా వాస్తవం. ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా మళ్ళీ మంచి సంక్షేమ పాలన కోసం ఎదురు చూస్తున్నారు. వరప్రసాద్, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంది. నూకతోటి రాజేష్ నాన్ లోకల్, ఆదిమూలం లోకల్ అనే చర్చ జరుగుతుంది. దీనిపైన మీరు? సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది అవకాశమే లేదండి. ఎందుకంటే రాజేష్ గారు వాళ్ళ పెద్దమ్మ గారు గత 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అదే అనుభవం అతనికి వాళ్ళ పెద్దమ్మ వెనకంటే తిరిగిన అనుభవం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా, సత్యవేడు ప్రజలందరూ కూడా రాజేష్ గారిని సొంత మనిషిలాగా ఆదరిస్తున్నారు. ఏ గ్రామానికన్నా వెళ్ళండి, పూలు జల్లి హారతులు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ప్రజలందరూ భావించాలి కదా నాన్ లోకల్ అని, మనం కాదు అనుకోవాల్సింది. ప్రజలందరూ మావాడని కలుపుకొని మా ఇంటి మనిషి అని చెప్పి కలుపుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆ క్వశ్చన్కి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడానికి మనం ఎక్కడికైనా పోయి పోటీ చేయొచ్చు. ఈరోజు రాజీవ్ గాంధీ వచ్చి కేరళలో పోటీ చేయలేదు, ఇంతకుముందు రాహుల్ గాంధీ వచ్చి ఎక్కడ పోటీ చేయలేదా, సోనియా గాంధీ పోయి ఇంకో చోట పోటీ చేయలేదా? ఇవి నాన్ లోకల్ కాదండి. రాజేష్ గారికి అత్యంత ప్రజాదరణ సత్యవేడు నియోజకవర్గంలో అందుతోంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం పోయి చూడండి, మీరే చూడండి, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర గారి మీద ఉన్న గౌరవం, రాజేష్ గారి మీద ప్రేమాన రాగాలు చూపిస్తూ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. సో లోకల్ నాన్ లోకల్ అనే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈరోజు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిది ఏ ఊరండి? నారావారిపల్లి, చిత్తూరు జిల్లా. ఆయన పుట్టింది పెరిగింది నారావారిపల్లి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు? కుప్పం నుంచి. అది నాన్ లోకల్ కాదా? మరి అట్లా అక్కడ ఎలా పోటీ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ పుట్టింది ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో ఉంటున్నాడు. పోటీ చేస్తాను పిఠాపురం. ఆయన పుట్టింది 4 ఊరి పేర్లు చెప్తాను, నేను ఆ ఊర్లో పుట్టా, ఈ ఊర్లో పుట్టా, అక్కడ పెరిగానని చెప్తాడు. మరి అతను నాన్ లోకల్ కాదా? మరి ఏంటి నాన్ లోకల్? ప్రజాసేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు రాజేష్ గారికి. ఈరోజు ప్రజలు అత్యంత ఆదరణ ఇస్తున్నారు. ఏ విలేజ్ కన్నా పోయినా మా రాజేష్ అని సాదర స్వాగతం పలుకుతున్నాడు. వాళ్ళకి ఒకటేనండి ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు అంటే మంచి వ్యక్తి,
మాకు సేవ చేస్తాడు అనే నమ్మకం, ధైర్యం. అందులోనే అతను వాళ్ళ పెద్దమ్మతో 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయాలన్నీ చూసిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. ఈ అన్ని మండలాల్లో ఆయనకు బంధుత్వం ఉంది, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఆయన నాన్ లోకల్ క్వశ్చనే లేదండి. మొన్న జరిగిన మీటింగ్లో పెద్దిరెడ్డిని దూషించారు తెలుగుదేశం పార్టీ అధినేత, దానిపైన మీ స్పందన? సో ఈ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మీ అందరికీ తెలుసు. ఆయన అన్ని సంవత్సరాలు పనిచేసిన సీఎంగా సింగల్గా పోటీ చేయలేక బీజేపీని కాళ్ళు పట్టుకొని 3 నెలలు చెప్పులకి ఢిల్లీకి తిరిగి వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అనే అతన్ని అద్దెకి తెచ్చుకొని అతని దగ్గర డ్రామాలు ఆడిస్తూ ముగ్గురిని కలుపుకొని ఎలక్షన్కి వచ్చాడు. వచ్చినోడు నువ్వేం చెప్పాలా, నేను ఈ 14 సంవత్సరాల్లో ఇన్ని మంచి పనులు చేశాను, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే మళ్ళీ మంచి పనులు చేస్తానని చెప్పాలి. అవేమీ లేవు, అతను ఏమీ మంచి పనులు చేయలేదు. కాబట్టి ఏం చెప్తున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శిస్తే జనాల్లో లేక నా వాయిస్ పోతుంది, అది చూస్తారు ఇంట్రెస్ట్గా అనే ఉద్దేశంతో చెప్తున్నాడు తప్పితే ఒక్కటి నిజం లేదు. అతను చేసే ఆరోపణలు ఏవి నిజం కాదు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలు ఇస్తున్న ఆదరణను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కావచ్చు, మిథున్ రెడ్డి గారిని కావచ్చు, వాళ్ళ ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేక అక్కస్తో చెప్తున్నాడు తప్పితే అది ఏమీ నిజం కాదు. అతని ఆరోపణలు ఎవరు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. అతను మాట్లాడేది అన్నీ కూడా అబద్ధాలని చెప్పి అందరికీ తెలుసు. అతని పేరు ఈరోజు నుంచి మార్చేస్తున్నాం, చంద్రబాబు కాదు చండాలం బాబు. సార్, సత్యవేడు నియోజకవర్గంలో మీరు పరిశీలించి సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఎంపీని గెలిపించడానికి, ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎటువంటి వ్యూహం పరిస్తున్నారు? సో ఇక్కడ ఒకటి చాలా సింపుల్ అండి. ఎమ్మెల్యేగా నోకుతోటి రాజేష్ గారిని, ఎంపీగా శ్రీ మద్దెల గురుమూర్తి గారిని గెలిపించడానికి ప్రత్యేకంగా ఇక్కడ వ్యూహం అవసరం లేదు. ఎందుకు అని అడిగితే, ఇంతకుముందున్న ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు గెలిచి ఎంపీగా జనాలందరి దృష్టిలో చెడ్డ పేరు తీసుకున్న వరప్రసాద్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రజలకు ఎటువంటి సేవ చేసిన వాళ్ళు కాదు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళు చేయలేదనేది ప్రజలందరూ వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు. అదే మాకు ఇప్పుడు మంచి బాటలు ఏర్పరుస్తారు. సో మా ఎంపీ మద్దెల గురుమూర్తి గారు ఆల్రెడీ ఎంపీగా 3 సంవత్సరాలు పనిచేసి ఇక్కడంతా మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి డెవలప్మెంట్ చేశారు. ఆయన అంటే చాలా అభిమానం ఉంది జనాలలో. ఖచ్చితంగా ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎమ్మెల్యే నోకుతోటి రాజేష్ గారిని కూడా, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తి కాబట్టి అభివృద్ధి అనేది చేసి చూపిస్తాడనే నమ్మకం ప్రజల్లోకి వచ్చేసింది. కాబట్టి బలంగా మంచి ఓట్లతో గెలిపిస్తున్నారు. నేను ఈ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడిగా ఈ 15 రోజుల నుంచి నేను చూసింది ఏంటంటే, ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బలంగా కోరుకుంటున్నారు. సో ప్రజల ఓటుని ఎవ్వరూ ఏమీ చేయలేరు, చిదరించలేరు. కాబట్టి మేము మా గ్రామ స్థాయిలో కావచ్చు, పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ మొత్తం నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎటువంటి లోపం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ నాయకుడు కూడా అసంతృప్తి లేకుండా సమన్వయం చేసుకొని ఏకతాటి మీద గట్టిగా బలంగా మంచి మెజారిటీతో గెలిపించడమే మా లక్ష్యం. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం విజయం.